హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీపీ, షుగర్, థైరాయిడ్ అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఒకసారి ఈ విధంగా జొన్న దోశని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా బరువు తగ్గుతారు. పీసీఓడి తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. థైరాయిడ్ తగ్గుతుంది. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దానికోసం ఇక్కడ నేను 3/4 కప్పు చాయ్ మినపప్పు తీసుకున్నానండి. అంటే పొట్టు లేని మినపప్పు తీసుకున్నాననమాట. మొత్తంగా పొట్టు ఉన్న మినపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత 1/4 కప్పు పొట్టు మినపప్పు తీసుకొని రెండింటిని కూడా కలిపేసి చేస్తున్నాను. మామూలుగా అయితే మనం హెల్తీగా తినాలంటే పొట్టుతో ఉన్న మినపప్పుతో తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే ఈ చాయ్ మినపప్పు వాడుతున్నానండి. మా అమ్మ అయితే పొట్టు మినపప్పునే వాడేదనమాట. చాలా బాగుంటాయి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసి వాటర్ వేసి బాగా శుభ్రంగా కడుక్కోండి. ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసి వీటిని మూత పెట్టేసి పూర్తిగా 8 గంటల పాటు నాననివ్వండి. ఉదయం నానబెట్టుకుంటే చాలా త్వరగా నానుతాయండి. 8 గంటలు ఎందుకంటే జొన్నలు నానడానికి 8 గంటలు పడుతుందండి దాదాపుగా. దాంతోపాటు ఈక్వల్గా వీటిని కూడా నానబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా జొన్నలు తీసుకోండి. మంచిగా శుభ్రం చేసుకోవాలండి. ఈ జొన్నల్లో ఉండే డస్ట్ అంతా కూడా పోయేలాగా ఒక 3 టైమ్స్ వాష్ చేసి తీసుకోండి. తర్వాత ఇవన్నీ మునిగేదాకా కూడా నీరు పోసి ఈ జొన్నల్ని కూడా 8-9 గంటల పాటు నాననివ్వండి. ఎంత వీలైతే అంత ఉదయమే నానబెట్టుకోండి. చాలా బాగా నానుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 8 గంటలు నానిన తర్వాత చూపిస్తాను. చూడండి, 8 గంటలు అయితే నానిపోయాయి. ఇక్కడ చూడొచ్చు మీరు మినప్పప్పు ఎంత బాగా నానిందో చూస్తున్నారు కదా. తర్వాత జొన్నలు కూడా చాలా బాగా నానాయండి. చాలా మెత్తగానే నానిపోయాయి. తర్వాత నేను ఒక 10 నిమిషాల ముందే ఇవి అటుకులు అనేవి నానబెట్టుకున్నానండి. మీరు 1 నిమిషం ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. అటుకులు చాలా త్వరగా నానిపోతాయి కదా. ఇలా కొంచెం ఒక 1/4 కప్పు అటుకులు వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా మృదువుగా వస్తాయండి. తర్వాత వీటన్నిటిని కూడా మరోసారి కడిగేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. ముందుగా నేనైతే ఇక్కడ మినప్పప్పు మిక్సీ పడుతున్నానండి. ఫస్ట్ మినప్పప్పే మిక్సీ పట్టుకోండి. ఇలా మినప్పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ఇదే విధంగా మిగిలిన మినపప్పుని కూడా సెకండ్ బ్యాచ్ కింద మిక్సీ పట్టుకొని తీసుకోండి. మరీ పల్చగా పట్టుకోకండి. కొద్దిగా వాటర్ వేసి పట్టుకోండి. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులని వాటర్తో సహా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పుని కూడా మనం ముందుగా తీసుకున్న మినపప్పు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత జొన్నలు ఉన్నాయి కదండి, జొన్నలు కూడా కొద్దిగా వేసుకుంటూ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు కాస్త ఆగుతూ నిదానంగా పట్టుకోండి. పిండి అనేది వేడవ్వకుండా చూసుకోండి. మామూలుగా అయితే నేను గ్రైండర్కి వేస్తాను. ఇక్కడ మీకు చూపించడం కోసం మిక్సీకి వేస్తున్నాను. పిండి అనేది ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాస్త బరకగా పట్టుకోండి. దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మరీ మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండవండి. జొన్నలతో చేసినవి కదా, పిల్లలైతే పెద్దగా ఇష్టంగా తినరు. అలాగే మిగిలిన జొన్నలన్నిటిని కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని చేతితో కానీ గరిటెతో కానీ విస్కర్తో కానీ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా ఓవర్ నైట్ పిండి అనేది పులవనివ్వాలి అండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నేను ఇక్కడ మూత అనేది మార్చానండి, ఏమనుకోకండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి అనేది ఎంత బాగా పులిసిపోయిందో కదా, చాలా బాగా ఫామ్ అయింది చూస్తున్నారు కదా. తర్వాత ఈ పిండి అంతా కూడా ఒకసారి ఫామ్ అంతా తగ్గే విధంగా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాతనే మనకి ఎంత పిండి అయితే కావాలో దోశలు వేసుకోవడానికి అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ ఒకటి చెప్తున్నానండి, ఫామ్ అనేది బాగా తగ్గాలండి. తగ్గితేనే దోశలు బాగా వస్తాయి.
తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం చిటికెడంత వంట సోడా వేసుకోండి. వంట సోడా అనేది మీ ఇష్టము, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. పిండి అనేది మీరు కాస్త గట్టిగా రుబ్బుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. తర్వాత స్టవ్ పైన ఇలా దోశ పెన్నం పెట్టుకొని, పెన్నం అనేది బాగా వేడవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకొని తగినంత పిండి తీసుకొని దోశ వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనికి తగినంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోండి. నాకైతే రెండు వైపులా కాల్చుకోవడం ఇష్టము. మీకు ఒకవైపే కాల్చుకోవడం ఇష్టమైతే ఒకవైపే కాల్చుకొని ఈ దోశని కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో. మంచి కలర్ వచ్చింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన దోశని కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఈ దోశల్ని పల్లీ చట్నీతో అయినా సరే, పచ్చిమిరపకాయ చట్నీతో అయినా సరే, టమాటో చట్నీతో అయినా సరే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను మెంతికూర చట్నీ చేశానన్నమాట. ఆ చట్నీతోటి జొన్న దోశలు తింటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎవరైనా సరే బరువు తగ్గాలనుకున్న, పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.